వాటికి డీఎస్పీ భీమ్రెడ్డి అవినీతి వ్యవహారం నేపథ్యంలో పోలీస్ శాఖలోని మరో నలుగురు అధికారులపై కూడా ఏసీపీ దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. ఈ వ్యవహారం పోలీస్ శాఖలో ప్రకంపనలు రేపుతోంది. కొన్నేళ్లలోనే పెరిగిపోయినటువంటి వారి సంపదపై చర్చ నడుస్తోంది. కొందరు అధికారులకు బినాములుగా ఉంటూనే వారు స్వయంగా వెడకేసుకున్నారంటూ కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏసీబీ దూకుడుతో బినామీల్లోనూ కలవరం మొదలైంది. రైట్గా పోలీస్ శాఖలోని మరో నలుగురు అధికారులపై కూడా ఏసీబీ దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. వీరి అక్రమార్జనకు సంబంధించినటువంటి ఫైళ్లను కూడా సిద్ధం చేసినట్టుగా సమాచారం. కొందరు పెద్దలకు కొందరు కింది స్థాయి అధికారులు నమ్మబంట్లుగా ఉన్నారంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. అలాంటి వారు ఇటీవల కాలంలో హఠాత్తుగా ఎదిగిపోయారంటూ కూడా తెలుస్తోంది. వారిలో భీమ్రెడ్డి ఒకరంటూ కూడా అధికారులు రైట్గా రాష్ట్ర పోలీస్ విభాగంలో అత్యంత ప్రాధాన్య పోస్టులకు నిర్వహించినటువంటి ఇద్దరు ఉన్నతాధికారులతో పాటుగా ఇంకా సర్వీస్లో ఉన్నటువంటి అధికారికి బినామీలుగా వ్యవహరిస్తున్నటువంటి నలుగురు పోలీస్ అధికారులు ఏసీపీ రాడర్లో ఉన్నారంటూ కూడా తెలుస్తోంది. దీనిపై పోలీస్ శాఖలో జోరుగా చర్చ జరుగుతోంది. ఇక నలుగురు ఆస్తులు ఎలా పెరిగాయి, వారి జీవన శైలి ఏ విధంగా మారింది అనే అంశాలపై కూడా చర్చ నడుస్తోంది. లగ్జరీ విల్లాలను ఎలా కొనుగోలు చేశారు అని మాట్లాడుకుంటున్నారు. రైట్గా పోలీస్ శాఖలో ఎస్ఐలుగా చేరి ప్రస్తుతం డీఎస్పీ అదనపు ఎస్పీ స్థాయిలో ఉన్నటువంటి సదరు అధికారుల చరిత్ర ఏసీపీ సేకరించినట్టుగా తెలుస్తోంది. వీరు కొందరు అధికారులకు స్వయంగా బినామీలుగా ఉంటూనే కొందరు బినామీలను కూడా ఏర్పాటు చేసుకుని అడ్డగోలుగా సంపాదించినట్టుగా సమాచారం. పోలీస్ విభాగంతో పాటుగా రెవెన్యూ శాఖలోనూ కొందరు ఉన్నతాధికారులు నమ్మకమైన వారిని బినామీలుగా పెట్టుకుని వందల కోట్ల ఆస్తులను కూడబెట్టారంటూ కూడా ఆరోపణలున్నాయి. తాజా ఉదాంతంతో వీరంతా కూడా తమ గాడ్ ఫాదర్స్ వద్దకు పరుగులు తీసినట్టుగా అధికార వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది.